కంటోన్మెంట్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని తన క్యాంపు కార్యాలయంలో వార్డుల వారీగా ఇన్ఛార్జీలు బూత్ లెవెల్ ఏజెంట్లతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నమోదు, తొలగింపులు, సవరణలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి బూత్ లో 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు ప్రక్రియను పక్కాగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ఒక్కరి పేరు కూడా జాబితాలో మిస్ కాకూడదని అన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరి వివరాలను సరిచూడాలని బిఎల్ఏలు, ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. సాంకేతికత సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. दो बार 2002 का है और डिटेल इधर अभी प्रेजेंट है यहाँ पर ये जो ले ले प्रेजेंट का है प्रेजेंट का पढ़ना आता है प्रेजेंट का है ये क्या ये इसका ऑप्शन है यहाँ पे ये भरना डेट ऑफ बर्थ इधर लिखना, आधार नंबर इधर लिखना, मोबाइल नंबर इधर लिखना, ग्रैंडफादर नेम इधर लिखना। बीएलए ओरिजिनल सेम है, दो एक कॉपी आप रख लेना, एक कॉपी मेरे को दे देना। मेरे को अब इसमें मेरा नाम श्री गणेश है, एपिक नंबर अभी नहीं है, इफ अवेलेबल बोल के बोचे नॉट अवेलेबल और కొత్త ఎపిక్ ఐడి ఇక్కడ ఉంది సార్. ఆల్రెడీ మీ కొత్త ఎపిక్ ఐడి ఇక్కడ ఇచ్చిండు, మీ ఫోటో ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అందుకని దీంట్లో మళ్ళీ రాసేది ఏం లేదు. ఈ ఓల్డ్ దాంట్లో మీరా కాదా అన్న దానికి మీరు లొకేట్ చేసుకోవడానికి మీ ఓల్డ్ नंबर कंफ्यूजन है, भरने का दिक्कत हो रहा है। अब कंफ्यूजन हो रहा है, अभी देखिए ना कितना तकलीफ हो रहा है, तो उसको कैसा हल करते देखो। उसको हल करने के लिए वो ऑफिस का ही ऑफिशियली रहता ना सर, अपन तो बीएलओ है फिर भी एक्सप्लेन कर रहे हैं। मैं आपको आप जाके आपके ऑफिसर को जो इंचार्ज है ये बताइए, आपके ऑफिस के थ्रू कुछ लोग फॉर्म भरने वाले लगाओ।